బాలు ఉండి సంజయ్కి ఇలా అంటాడు, నేను ఎప్పటికీ కార్ డ్రైవర్గానే ఉంటానని చెప్తాడు. అక్కడ సంజయ్ అలాగే చూస్తూ ఉంటాడు. మౌనిక కూడా చూస్తుంది. నీకు కావాలంటే పనివాడు కూడా ఉంటా, మీకు కావాల్సింది డ్రైవర్ కాదు, నేను నీ దగ్గర నౌకర్గా ఉండడం అని చెప్తాడు. అక్కడున్న సంజయ్ ఇంకేం మాట్లాడకుండా ఊరికైపోతాడు. అక్కడున్న మౌనిక బాధపడుతుంది. అక్కడున్న ప్రభావతి చూస్తూ ఉంటుంది బాలు వైపు. విశ్వాసం కావాలంటే కుక్కని పెంచుకోండి అని చెప్తాడు. అక్కడున్న మౌనిక ఉండి సంజుకి, మా అన్నయ్య ఒకరి దగ్గర ఎప్పుడు పని చేయలేదు, వదిలేయండి అని చెప్తుంది. సత్యం కూడా ఉండి, అవును బాబు, వాడు కాళ్ళ మీద వాడు నిలబడి ఏదో సంపాదించుకుంటున్నాడు అని చెప్తాడు. బాలుండి ఆ మాట అలానే వింటూ ఉంటాడు. అక్కడున్న సత్యం ఇంకోసారి అడిగి ఇబ్బంది పెట్టకండి అని చెప్తూ ఉంటాడు. సంజయ్ ఉండి ఊరికైపోతాడు. ఇంకేం మాట్లాడాడు. అక్కడున్న ప్రభావతి ఉండి అలానే చూస్తూ ఉంటుంది సత్యం గారిని. అక్కడున్న బామ్మ ఉండి, మా మనవాడుదంతా వాళ్ళ తాత పోలికని, ఒక దయా ధర్మం మీద ఎప్పుడు ఆశపడడు. మీనా ఉండి బాలు వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న సంజు మౌనిక ఉండి అలానే చూస్తూ వింటూ ఉంటారు. ఒకరి కింద పని చేయడు, వదిలే బాబు అని అంటుంది బామ్మ కూడా. కామాక్షి పై నుండి, ఏం బాబు నిలబడడం కదా బాబు, వెళ్ళి కూర్చోపు అని చెప్తుంది. అక్కడి నుంచి సంజయ్ వెళ్ళి చైర్ మీద కూర్చుంటుంటాడు. ఒక్కసారి చైర్ మీద నుంచి కింద పడిపోయిస్తాడు. అక్కడున్న అందరూ ఒక్కసారి షాక్ అయిపోయిస్తారు. అక్కడున్న సంజయ్ ఉండి అమ్మా అబ్బా అని అలానే అరుస్తుంటాడు. అందరూ అయ్యో అయ్యో అనుకుంటారు. అక్కడున్న బాలు ఉండి సోఫా ఇరిగిపోయింది అని అంటాడు. అక్కడున్న మౌనిక ఉండి బాలు వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న మీనా కూడా నవ్వుతూ ఉంటుంది. కామాక్షి నుండి అత్తగారి ఇంట్లో అల్లుడు పడిపోతే అది అవమానం అలానే ఉండిపోతుంది అని చెప్తుంది. లే బాబు లే అని అంటూ ఉంటుంది. అక్కడున్న సంజయ్ ఉండి, లేలే అంటే ఎలా లేసాం, ఎవరైనా వచ్చి లేపిస్తే కదా లేచేది అని చెప్తాడు. అక్కడున్న కామాక్షి నుండి, ఏ లక్షలు అని చెప్తా, ఏ మనోజ్ వెళ్ళి లేపరా అని చెప్తారు. అక్కడున్న మనోజ్ ఉండి బావగారు అని అలానే బావగారు లేయండి బావగారు అని అలానే లేపిస్తూ ఉంటాడు. అమ్మా అమ్మ అని సంజయ్ అలానే లేచి అరుస్తూ ఉంటాడు. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ మౌనిక పక్కలో నిలబడతాడు. అక్కడున్న మౌనికకి తిడుతూ ఉంటాడు సంజు. నాకంటూ కొత్త, నీకు తెలియదేమి, మీ బామ్మ కాలంలో సోఫాలు ఉన్నాయని చెప్పి రాదేమి అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి, మా చెల్లెలకి ఎలా తెలుస్తుంది, మీరు ఎప్పుడన్నా మా చెల్లెల్ని పుట్టింటికి పంపిస్తే కదా అని అంటాడు. అక్కడున్న సంజయ్ ఉండి కోపంలో ఉంటాడు. అక్కడున్న శృతి వాళ్ళ ఉండి, ఎవరైనా ఇంత పాతకాలాలు సోఫాలు ఇంట్లో పెట్టుకుంటారా అని చెప్తుంది. అక్కడున్న ప్రభావతాలని చూస్తూ ఉంటుంది. బాలు కూడా చూస్తూ ఉంటాడు. మీరు ఎంతైనా కానీ కొత్తది కొనరు కానీ నేను కొత్తది కొని పంపిస్తాను అని చెప్తుంది. అక్కడున్న శృతి ఉండి చిరాకు పడుతూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి కోపంలో చూస్తుంటుంది. రోహిణి మనోజ్ కూడా చూస్తుంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి, అవునా నిజమా అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు ఉండి, అలాంటి ఘనకార వస్తువులు వద్దులేమ్మా అని చెప్తాడు. అక్కడున్న ప్రభావతి ఉండి సత్యం వైపు చూస్తూ ఉంటుంది. కానీ ఇది నా కూతురు ఉండే ఇల్లు కదా అని చెప్తుంది. అక్కడున్న సత్యం గారు ఉండి, కానీ ఇది చిన్న ఇల్లు, చిన్న సోఫాని పడుతుంది అని చెప్తూ ఉంటాడు. సత్యం గారు అక్కడున్న, అది కాదండి, నేను సారీ కిందని ఇస్తున్నానండి అని చెప్తుంది. అక్కడున్న బాలు ఉండి, కాస్త ముందే అన్నింటే వినడానికి కూడా బాగుండేది, మీరు ఎలాగో కొనలేరు అని చెప్పారు కదా, అదే మాకు నచ్చలేదు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న శృతి వాళ్ళమ్మ అలానే చూస్తూ ఉంటుంది. రవి శృతి మాత్రం ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి కూడా అలానే చూస్తూ ఉంటుంది. బాలు ఉండి, బంగారం అంటే నా భార్యకి, 50,000 జీతం అంటే నాకు, ఫ్రీగా వసూలు ఇస్తానంటే మా నాన్నకి, మాకు నచ్చదు అని చెప్తూ ఉంటారు. అక్కడున్న శృతి వాళ్ళమ్మ ఉండి, శృతి నేను వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న శృతి ఉండి, సరే మమ్మీ బాయ్ అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ అమ్మ ఉండి వెళుతూ ఉంటుంది. ప్రభావతి ఉండి, అదేంటి భోంచేసి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ ఉండి, అవసరం లేదులేండి, ఇంతమంది కూర్చొని విశాలమైన స్థలం లేదులేండి అని అవమానిస్తూ ఉంటుంది. ప్రభావతి అవమానంలో తల దించుకొనిస్తుంది. అక్కడున్న సత్యం గారు కూడా తల దించుకొనిస్తాడు. అక్కడున్న శృతి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిస్తుంది ఇంటికి. అక్కడున్న శృతి ఉండి లీవ్ ఇట్ అని చెప్తుంది, అందరికి సంతోషపెడతామని. అందరు వినండి, ఈరోజు బాలు మీనాది పెళ్లి రోజు, వాళ్ళది వెడ్డింగ్ డేను ఎప్పటికి గుర్తుపోయేలాగా ఈ 1 year వాళ్ళని గమనించటం కాబట్టి
వాళ్ళ గురించి మేము మాట్లాడుకుందామని చెప్తుంది శృతి. అక్కడున్న ప్రభావతి ఉండి వాళ్ళ గురించి ఏం మాట్లాడుకున్నాళ్ళమ్మా, ఏం తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మీనా బాలు ఉండి ఇంకా ఊరికైపోతారు. మీనా ఉండి వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉంటారు. సత్యం గారు ఉండి తెలిసిన వాళ్ళు మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి సత్యం వైపు చూసి ఇంకోరికైపోతుంది. రవి ఉండి శృతికి మంచి ఐడియా శృతి, వీడియో తీయని చెప్తూ ఉంటాడు. అక్కడున్న శృతి ఉండి ఎస్, మా స్టూడియోకి ఎడిటర్కి ఇచ్చి ఈ ఫంక్షన్ అంతా ఎడిటింగ్ చేయించి మెమరీలో మార్చి ఎడిట్ చేస్తాను అని చెప్తూ ఉంటుంది. రవి ఉండి ముందుగా ఈ లక్షల మింగుడు అని చెప్తాడు. అక్కడ ఉన్న రోహిణి మనోజ్ షాక్ అయిపోతారు. చిచి ముందుగా ఫస్ట్ మనోజ్ అన్నయ్య మాట్లాడతాడు అని చెప్తాడు. అక్కడున్న మనోజ్ ఉండి వాళ్ళేం సెలబ్రిటీ ఏంటి, వాళ్ళ గురించి మాట్లాడడానికి ఏముంది అని చెప్తాడు. అక్కడున్న బాలు మీనా ఉండి మనోజ్ వైపు వాళ్ళని చూస్తూ ఉంటారు. అక్కడున్న రవి ఉండి నీకు తెలిసిందే మాట్లాడన్నాయి అని చెప్తాడు. అక్కడున్న శృతి ఉండి కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేసి ఉంటుంది. సరే అని చెప్తూ ఉంటాడు. మనోజ్ వరి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి వాళ్ళని చూస్తూ ఉంటాడు. నాకు ఇదొకటే తెలుసు, ఒక విధంగా నా మూలంగా వీడికి పెళ్లి జరిగింది, లేకుంటే వీడికి ఎవరు పిల్లనిస్తారు అని అంటూ ఉంటాడు. మీనా ఉండి బాలు వైపు చూసుకుని బాలు ఉండి అలానే తలదించుకుని ఉంటాడు. రవి శృతి కూడా చూస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావిత కూడా మనోజ్ వైపు చూస్తూ ఉంటారు. అక్కడున్న సత్యం గారు కూడా చూస్తూ ఉంటారు. కామాక్షి పిన్నుండి పిల్లని లేకుంటే పిల్లని తల్లిని చేసుకునేవాడు, నీకెందుకు రా అని తిడుతూ ఉంటుంది. రోహిణి ఒక్కసారి షాక్ అవుతాడు. అక్కడున్న మన దూరకైపోతాడు. రవి శృతి ఉండి నవ్వుతూ ఉంటారు. అక్కడున్న రోహిణి ఉండి మనసులో ఈవిడికి నా గతం తెలిసిందే అని అనుకుంటూ ఉంటుంది. అక్కడున్న రవి ఉండి ఇంకా చాలే అన్నయ్య, నువ్వు కేక్ మింగు అని చెప్తుంటాడు. అక్కడ కోపం పడుతూ ఉంటాడు. మనం అక్కడున్న శృతి ఉండి ఇప్పుడు రోహిణి మాట్లాడుతుంది అని చెప్తుంది. వాళ్ళ గురించి మాట్లాడడానికి స్పెషల్గా ఏముంటుంది అని చెప్తుంది. ఫస్ట్కి మీనా పూలు అమ్ముతుంది, బాలు కారు నడుపుతాడు అని చెప్తుంటాడు. అక్కడున్న బాలు మీనా రోహిణి వైపాలని చూస్తూ ఉంటారు. కాకపోతే మీనాకి పేషెన్స్ ఎక్కువ. బాలు మందు తాగినా గొడవ పడినా అడ్జస్ట్ చేసి బతుకుతుంది అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మీనా బాలు ఉండి ఇంకా అలానే చూస్తూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి ఉండి మూతి తిప్పుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న బామ్మ కూడా చూస్తూ ఉంటుంది రోహిణి వైపు. నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, బాలు మీనా దగ్గర గొడవ పడుతూనే ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. రోహిణి వైపు అలానే కోపంలో చూస్తూ ఉంటారు. అక్కడున్న సత్యం గారు కూడా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ మంత్ మ్యారేడ్ లైఫ్లో అన్న నీ లైఫ్ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బామ్మ ఉండి వాళ్ళ కాపురంకి వచ్చిన నష్టం ఏమంట, మనోజ్ని అనుకుంటూ పని పాఠం లేకుండా భరిస్తున్నామంట, 50,000 జీతం వద్దనుకొని వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడని భరించడం కష్టమా ఏంటి అని చెప్తూ ఉంటుంది. రోహిణి నుండి ఏం మాట్లాడకుండా ఊరికైపోతుంది. అక్కడున్న ప్రభావతి కూడా అలానే వింటూ ఉంటుంది. కామాక్షి పిన్ నుండి ఇప్పుడు రవి నువ్వు చెప్పరా అని చెప్తుంటాడు. అక్కడున్న రవి నుండి బాలయ్య అన్నయ్య నన్ను నల్ల భీమ అన్నప్పుడే బాగుండింది, నా పెళ్ళయ్యప్పటి నుంచి లేచిపోయినాడా అని అన్నప్పటి నుంచి నాకు బాధగా ఉంది అని చెప్తాడు. అక్కడున్న మీనా ఉండి బాలు వైపు అలాని చూస్తూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. వాళ్ళ విషయం కోసం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా బాలు అన్నయ్య వేరు, మా వదిన వచ్చినప్పుడు బాలు అన్నయ్య వేరు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న బాలు మీనా ఉండి ఒకరికొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. అక్కడున్న సత్యం గారు కూడా నవ్వుతూ ఉంటాడు. ప్రభావతి రవి వైపు చూస్తూ ఉంటుంది. రోహిణి మనోజ్ కూడా చూస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు. దానికి కారణం మా వదినే అని చెప్తూ ఉంటాడు. కూరలో కారం అయితే నిమ్మకాయ పిండుతాం, పులుసులో పులుపు ఎక్కువైతే బెల్లం కలుపుతాం అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న సంజు మౌనికాలని చూస్తూ వింటూ ఉంటారు. భార్య భర్తలో గొడవ వస్తే ఏదో ఒకలాగా మర్చిపోవాలి, కాపురం అయితే వెస్ట్ లాగా కలిసిపోవాలి అని అంటాడు. అక్కడున్న బాలు మీనా ఉండి ఒకరికొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. కామాక్షి పిన్ను కూడా నవ్వుతూ ఉంటుంది. అక్కడ ఉన్న బామ్మ కూడా నవ్వుతూ ఉంటాడు రవి మాటలకి. అక్కడున్న మనోజ్ ఉండి ఒరే నిశ్శబ్బాస్లో
బాగానే చెప్పావు అని చెప్తూ ఉంటాడు. అక్కడ నవీర్ ఉండి శృతి ఇప్పుడు నువ్వు అని చెప్తూ ఉంటాడు. శృతి ఉండి ఒక విధంగా చెప్పాలంటే రవి నేను కలిసి ఉండాలి కారణం అంటే బాలు మీన మాత్రమే కాదు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న బాలు మీన ఉండి వాళ్ళ వైపు అలానే చూస్తూ ఉంటారు. ప్రభావతి అలానే వింటూ ఉంటుంది అందరి మాటలు. అక్కడున్న సంజయ్ ఉండి శృతి మాట వినుకోకుండా పక్కకు తిరిగిపోతాడు. మా ఇద్దరిలో ఒకే ఒక గొడవ వచ్చాయి, దాన్ని కలిసి ఉండడం కారణం మాత్రం వీళ్ళిద్దరే అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న బాలు మీనా అలానే చూస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర నేర్చుకున్నాను హస్బెండ్ దగ్గర ఎలా ఉండాలని. మా మమ్మీ కూడా ఇలా చెప్పలేదు, మీనా నాకే చెప్పింది అని చెప్తూ ఉంటుంది. యాప్సెట్ మీనా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న మీనా ఉండి నవ్వుతూ ఉంటుంది. అక్కడున్న సత్యం గారు కూడా వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటాడు. బామ్మ ఉండి ఒక మనిషి గురించి మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలంటే సంసారం కూడా ఉండాలి. మనోజ్కి చేయి చూపించి చదువు ఒకటే ఉంటే సరిపోదు, అన్ని డిగ్రీలు తీసుకుని ఏం చేయాలి. కామాక్షి నుండి గుడి ముందు అడుక్కు తినడానికి లేకుంటే పార్కులో పల్లెలు తినడానికి అని చెప్తుంటాడు. అక్కడ మనోజ్ ఉండి అమ్మ అని అంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి కామాక్షి అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న కామాక్షి ఉండి ఓ ఓ వదిన నువ్వు ఇక్కడే ఉన్నావు వదిన అని చెప్తుంటాడు. అక్కడున్న రోహిణి మనోజ్ ఉండి అలానే చూస్తూ ఉంటాడు కామాక్షి వాళ్ళ అత్తని. నీ గొంతు వినపడకపోయేసరికి వెళ్ళి పనుకున్నావేమో అనుకున్నాను అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న ప్రభావతి అలానే చూస్తూ ఉంటుంది కామాక్షి వైపు. రేపు ఉండి నాన్న ఇప్పుడు నువ్వు మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళ అమ్మ ఉండి మాట్లాడరా అని చెప్తూ ఉంటుంది. నేను బాలు గురించి మాట్లాడానంటే చాలా ఉంది. పెళ్ళి బలవంతం చేసుకున్నా కూడా కాపురం మాత్రం నిలబెట్టుకున్నాడు అని చెప్తాడు. వాడిది కాపురం నిలబడిందంటే ఎంత ఓపికతో నిలబడింది మీనా నిలబడింది కాపురం అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న మీనా బాలుండి అలానే వాళ్ళ మావయ్య వైపు అలానే చూస్తూ ఉంటారు. ప్రభావతి ఏం మాట్లాడకుండా అలానే వింటూ ఉంటుంది. వీళ్ళ పెళ్ళి నేను వేరే చేసింది కాదు, ఆ దేవుడు చేసిన పెళ్ళి అని చెప్తూ ఉంటాడు. తోర్పుగా ఉండే మనిషికి సహనం ఇచ్చే భార్యను ఇచ్చాడు. భార్య భర్త కలిసి ఉండడానికి ఏ డిగ్రీ అవసరం లేదు అని చెప్తూ ఉంటాడు. బాలు మీనా ఉండి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఏ తెలివితేట అవసరం లేదు, ఒకరికొకరు నమ్మకం ప్రేమ ఉంటే చాలు, అది వీళ్ళిద్దరికీ ఉంది. ఇలాగే ఎన్నో సంవత్సరం పెళ్లి రోజులు జరుపుకోవాలని మనసారా దీవిస్తున్నానని చెప్తాడు. అక్కడున్న అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అక్కడున్న ప్రభావతి వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అక్కడున్న మౌనిక ఉండి భార్యని ఎలా ప్రేమించాలో మా అన్నయ్య చూసుకుని నేర్చుకోవాలి అని చెప్తాడు. అక్కడున్న బాలు మౌనిక వైపు చూస్తూ ఉంటాడు. అక్కడున్న మీనా కూడా చూస్తూ ఉంటుంది. మౌనిక ఉండి మేము కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటకి బాలు అలానే చూస్తూ ఉంటాడు. మీనా కూడా చూస్తూ ఉంటుంది. రవి శృతి కూడా చూస్తూ ఉంటారు. మనోజ్ రోహిణి కూడా చూస్తూ ఉంటారు. సంజు ఉండి ఈ ఉపన్యాసాలు అయితే ఇప్పుడు వెళ్దామని చెప్తూ ఉంటాడు. అక్కడున్న మౌనిక అందరి చుట్టూ వెళ్తూ ఉంటాడు. బాలు ఉండి మౌనిక నేను కూడా బయట వరకు వస్తానని చెప్తాడు. బయటకు వచ్చి ఎవరైనా ఏమనంటే ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పు, నేను వాళ్ళ గురించి నేను చూసుకుంటానని చెప్తాడు. బావగారు నేను తీసానని చెప్పి డోర్ తీసుకొని చేయి కేడిసేస్తాడు. అక్కడున్న అమ్మ అని అంటాడు. అక్కడున్న మౌనిక ఉండి ఏమైందని అలానే చూస్తూ ఉంటుంది. నా చెల్లి బాధపడితే నేను బాధపడతాను, తర్వాత నువ్వు రెట్టింపు బాధపడతావు, గుర్తుపెట్టుకో అని చెప్తుంటాడు. అక్కడున్న సంజయ్ అలానే కోపంలో బాలు వైపు చూస్తూ ఉంటాడు. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.